రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథం 127వ దావీదు కీర్తన. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తన 127వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మెరుగుని ఉండటే వ్యర్థమే. మీరు ఏకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాధ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. యవనకాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. వారితో తన అంబలి పొందు నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థం. మరి ఈ సమయంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే విజయ్ గారి గృహం అంటే కుటుంబాన్ని మరి ఆయన ఆశీర్వదించాడు కాబట్టి మనం ఈరోజు ఇలాగా సంతోషంగా మనం బిడ్డ పుట్టినరోజుని జరుపుకోవటానికి మన దేవుడు చూపించాడు. కానీ యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటున్నాడు. ఇట్లా ఒకవేళ దేవుని ఆశీర్వాదం మన మీద లేకపోతే కనుక మరి మనం ఎటువంటి పరిస్థితులు మనం ఉంటామో మనకు తెలియదు. దేవుడు విజయ్ గారి కుటుంబాన్ని దేవుని గారిని ఆశీర్వదించి మరి ఒక కుమార్తెను ఒక కుమారుని దయచేసి ఉన్నాడు. మరి కుటుంబం ఆశీర్వదించబడింది. దేవుని నామంలో ఆయన ఆశీర్వదించబడ్డాడు. అందుచేత యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం. ఆయన కృప లేకపోతే ఆయన మనం ఎన్ని చేసినా కానీ వ్యర్థమే. కానీ ఆయన కృప విజయ్ గారి కుటుంబం మీద ఉన్నది కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్న ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి మనం ఈ సమయంలో ఎంత సంతోషంగా గడపడానికి దుబాయ్ దేశంలో మనం ఉండి మనం బిడ్డ పుట్టినరోజు నేను అనుకుంటాను దుబాయ్ దేశంలో ఇది 2వ పుట్టినరోజు అని అనుకుంటున్నాను. మరి దేవుడు ఆ రీతిగా కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నాడు. మరి ముందు పరిస్థితులు చూస్తే అనేకమైన పరిస్థితులు ఇండియాలో ఉండగా బిడ్డలు అక్కడ, తల్లిదండ్రులు ఇక్కడ, లేకపోతే అందరూ కలిసి ఉన్నప్పుడు కూడా చేసుకోవడం కొన్ని పరిస్థితులు అనుకూలించక మనం ఎన్నో వాయిదాలు వేసుకున్నాం. కొన్ని సందర్భాల్లో బిడ్డ అనుకుంటూ ఉంటుంది ఇంటి దగ్గర నా తల్లిదండ్రులు నా దగ్గర ఉంటే నేను సంతోషంగా జరుపుకున్నాను. కానీ దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఈ రోజున ఈ దేవుని చిత్త ప్రకారం ఈ దుబాయ్ దేశంలో ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కానీ అనేక మందికి ఈ అవకాశం ఉండకపోవచ్చు. కానీ బిడ్డకి ఈ సమయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరి మధ్యలో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప అన్నాడు. యెహోవా పట్టణం కాపాడిన దాన్ని కావలి కాయండి వారు మేల్కొంటారు. మరి ఆయన కుటుంబం మీద ఆయన కనికరం లేకపోతే కనుక మనం ఎన్ని ప్రార్థన ఎంత చేసినా కూడా వ్యర్థమే. కానీ అలా కాకుండా దేవుడు మన జీవితాల్లో సంతోషించడానికి ఎన్నో లోకంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి సంతోషించడానికి. కానీ ఎల్లప్పుడు దేవుని యందు ఆనందించాలి, దేవుడు ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించమని వాక్యం చెప్తుంది. మరి అట్టి రీతిగా మనం దేవుడిని గుర్తెరిగి ప్రతి విషయంలో ఏదన్నా కార్యక్రమం పని మొదలెట్టినప్పుడు కానీ ఒక పుట్టినరోజునప్పుడే ప్రార్థన చేసుకోవడం కానీ ప్రతి విషయంలో దేవుడిని ముందు పెట్టుకుని మనం వెనకాల నడిస్తే మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ అన్నాడు, తన ప్రియులు నిద్రించుండగా ఆయనకు వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం. ఎంతోమంది గర్భఫలాలు లేకుండా ఈ లోకంలో ఉంటున్నారు. మరి అటువంటి వారికి సంతోషం లేదంటే వారు కూడా ఒకనొక రోజు దేవుడు సంతోషం కలగజేస్తాడు. కానీ మనం ఉన్న సంతోషంలో ఇంకా దేవుళ్ళు మన సంతోషం మన కుటుంబంతో కలిపి అలాగే కూడా దేవుడిని ఆనుకొని మనం జీవిస్తున్నట్లయితే ఇంకా అనేకమైన మేళ్ళు మనం పొందుకుంటాం. ఒక పుట్టినరోజే కాదు, ఉద్యోగంలో కానీ, జీవితంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఆయన కృపను మనం కోరుకుంటే కనుక ఆయన అంటున్నాడు, యవన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. మరి కుమారులను రాసింది. కుమార్తెలు కూడా దేవుని దృష్టిలో ఒకరే. కుమారులను అక్కడ సంబోధించి ఉన్నారు. కానీ కుమారులైనా కుమార్తెలైనా ఆయన బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారు తన అంబుల పొది నింపుకొని ఆడు ధన్యుడు. అట్టువాడు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధులతో వాదింతుడు. మరి ఇక్కడ వాక్యం చూసినట్లయితే వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఆ యవన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నారు. బిడ్డలు ఎప్పుడు మనం బలవంతుని కంటే శారీరకంగా బలం కాదు, ఆయన కృపలో మనం బలంగా ఉండాలి. ఒక ఎదుటి వారికి మనం బోధించే విషయంలో కానీ, చెప్పే విషయంలో కానీ, సంఘ కార్యక్రమంలో కానీ, సంఘంలో అయినా కానీ మనం బలవంతులుగా ఉండాలి. శారీరకంగా కొంతమంది బలహీనంగా ఉంటారు, కొంతమంది బలంగా ఉంటారు. కానీ అలా కాకుండా మన జీవితంలో మన దేవునిలో ఉంటే కనుక మనం ఎప్పుడూ బలవంతులమే. సాతానికి ఎప్పుడైతే లోపడిపోయామో బలహీనులుగా ఉంటాం. కానీ సాతాను కాకుండా కబంధత్తాల్లో కాకుండా దేవుని అర్థంలో మన చేతిలో మనం చెక్కబడి ఉన్నాం కనుక ఆయన చేతిలో మనం ఉంటే ఎప్పుడూ బలవంతులుగానే ఉంటాం. మరి అందుచేత మనం బిడ్డ
సంవత్సరంలో జరుగుతుండగా ఇంకా దేవుళ్ళు నేను అనుకుంటున్నాను ఇంకా కొంచెం సిగ్గుపడుతుంది కొన్ని కార్యక్రమాలు దేవుళ్ళ కార్యక్రమాలు సంఘానికి ఇంకా కానీ ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి అడుగు జాడలో మరి తండ్రి అలాగే ముందైతే ఉంటున్నాడు కార్యక్రమాల్లో, అలాగే తండ్రితో పాటు కుమారుడితో పాటు కుమార్తె కూడా మరి అందరూ కలిసి దేవుని కార్యములు ముందుంటే మరి ఎన్నోసార్లు విజయ్ గారు సాక్ష్యం చెప్పి ఉన్నాను, నా పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లోంచి నేను ఈ రోజు దేవుడి పరిస్థితి తీసుకొచ్చాడు. మరి అటువంటి పరిస్థితులన్నీ తండ్రి ఒక్కొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, అందరికీ చెప్తుంటాడు నా పరిస్థితి ఇది, నేను ఈ పరిస్థితిలోంచి ఇలా వచ్చాను. మరి ఆ పరిస్థితులన్నీ మనం వింటున్నాం కాబట్టి మరి ఈ రోజు ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడు మరి అటువంటి పరిస్థితుల్లోంచి మేమిద్దరం ఒకటే వయసులు కాబట్టి ఒకే పరిస్థితి ముందు నుంచి కూడా మేము అందరం కలిసి తిరిగినాం కాబట్టి మాకు తెలుసు పరిస్థితులు ఏంటో. మరి ఈరోజు అటువంటి పరిస్థితి విజయ్ గారి జీవితంలో లేదు. మరి అందుచేత దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, బిడ్డలను దుబాయ్ దేశం తీసుకొచ్చి ఎన్నోసార్లు నాతో అక్కడ ఉండేది, ఎన్నోసార్లు పిల్లల్ని తీసుకురావాలి, తమ్ముడు పిల్లలు తీసుకురావాలి. మరి అటువంటి కార్యక్రమం మనమైతే తలంపు దేవుని చిత్తం, మనం ఆలోచించడం వరకే కానీ చిత్తం దేవుని చిత్తం ఎలా నెరవేరాలి కనుక అలాగే దేవుడు అక్క చెప్తాను ఒక ఇంచుమించు నాకు చెప్పి ఒక 5 సంవత్సరాల తర్వాత బిడ్డలను ఇద్దరు దుబాయ్ దేశంలో వచ్చి వారితో సంతోషించడానికి అనేక మందికి అవకాశం ఉంది కూడా కొన్ని సందర్భాల్లో చేయలేనటువంటి పరిస్థితి. మరి అలా కాకుండా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించి బిడ్డల్ని ఈ స్థితిలో ఉంచి కొన్ని ఇబ్బందులు ఇరుకులు పడి ఉన్నారు, ఉద్యోగాలు దొరక్క కానీ ఈ దేవుడు మంచి ఉద్యోగాలు చూపించి ఉన్నాడు. మరి అందులో ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, ఉద్యోగం చేసుకున్నారు. అలాగే కూడా దేవుళ్ళు కూడా ముందుండి బిడ్డలిద్దరూ కూడా ముందుండి దేవుని కార్యక్రమాల్లో కూడా ముందుండి ప్రతిదీ ఆయన చిత్తానికి విడిపెడితే మనం ఇంకా అనేకమైన సంతోష కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మరి అలాగే మనం ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశీర్వాదంలో మనం ఉంటే కనుక ఎన్నో మేలులు ఇంకను అనేక సందర్భాలు అనేకమైన ఉండవచ్చు, కానీ ఇటువంటి సంతోషం ఎవరికి ఉండదు. ఒక కుటుంబంగా ఒక పరిస్థితిలో మనం వచ్చినప్పుడు అందరం ఒకే రూమ్లో ఉంటాం. ఇప్పుడు దుబాయ్లో ఉన్నప్పుడు కూడా తండ్రి దిక్కుని బిడ్డలో దిక్కుని అటువంటి పరిస్థితులు, కానీ అలా కాకుండా బిడ్డలతో కలిపి తల్లిదండ్రులు కాబట్టి బిడ్డలు కూడా ఇక్కడ ఉండటం దేవుడిచ్చిన ఆశీర్వాదం. మరి అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. మరి అటువంటి పొందుకోవాలంటే మనం దేవునికి ఆనుకొని ఆయనలో ఉండాలి. మనం ఆయన్ని ఆధారం చేసుకొని ఆయనలో జీవిస్తున్నప్పుడు యవన కాలంలో తొట్టిల్లిపోకుండా సాతాను అనేకమైన గలిబిలి కార్యక్రమాలు మీలో జీవితాల్లో చేస్తూ ఉంటాడు. కానీ అటువంటికి లొంగిపోకుండా ఎప్పుడైతే మీరు జీవితంలో దేవుణ్ణి ఆనుకొని ఉన్నారో ఒక వయసు వచ్చినప్పుడు తగిన ఆయన ఆశీర్వాదాన్ని మీకు దయచేస్తూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయనకి అనుకూలంగా, ఆయనకి నమ్మకస్తులుగా, ఆయన బాటలో ఆయన చూపించిన మార్గంలో మనం నడిస్తే కనుక అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడు. మరి ఈ సమయంలో మనం కేక్ కట్ చేయబోతుండగా మరి ఆ కేక్ను ఎటువంటి అనేకమైన పదార్థాలతో ఎలా మిళితం చేసి కేక్ను తయారు చేసి ఉన్నారు. మరి అటువంటి మాధుర్యమైన జీవితం బిడ్డ జీవితంలో ఉండాలని కుటుంబ సభ్యులు అందరూ కలిసి మరి అటువంటి జీవితాన్ని మనందరం పొందుకోవాలని నేను ఈ చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్సిని దీవించింది కాక.